హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈ రోజు నేనేంటి మొబ్బులో ఉన్నాను అనుకుంటున్నాను. నేను చెప్పబోయే రివ్యూ ఏంటనుకుంటున్నారా? ఒక హర్రర్ మూవీ యొక్క ట్రైలర్ రివ్యూ చెప్పబోతున్నాను. ఇది ఏంటని మీకు చాలా మందికి తెలియకపోయి ఉండొచ్చు. ది కన్జూరింగ్ మూవీ అనే ఒక ట్రైలర్ గురించి నేను చెప్పబోతున్నాను. ఇది మనకు 2013 నుంచి ఇప్పటి వరకు ఈ మూవీస్ వస్తూనే ఉన్నాయి. ఇవి ఒక రియల్ స్టోరీ బేస్ చేసుకొని తీస్తున్న మూవీస్ అనమాట. ఇందులో మనకి ఇప్పుడు లాస్ట్ అంటారు, కానీ లాస్ట్ కాదు, ఇది ఎండ్. ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు వదిలిన ట్రైలర్ అయితే ది లాస్ట్ అని ఒక ట్రైలర్ వదిలారు. దాని గురించి డీటెయిల్గా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. బస్ట్ అంతకన్నా ముందు మనం ఏం చేయాలంటే, క్యాండిల్లో మొత్తం చెప్పలేం కదా, కాలిపోతున్నాయి చేతులు. మళ్ళా మనం లైటింగ్ మార్చేద్దాం. హాయ్ గాయ్స్, ఇప్పుడు మనం చెప్పుకోబోయే రివ్యూ మనకు తెలుసు, ది కన్జూరింగ్ మూవీ. ఓకే, ది కన్జూరింగ్ ది లాస్ట్ రైట్ అంటున్నారు ఇప్పుడు. బట్ కానీ దీనికి మళ్ళీ కంటిన్యూషన్ వస్తాయి. బట్ దీనికి ముందు జరిగిన కథలు కూడా చాలా ఉన్నాయి. ది కన్జూరింగ్ మూవీస్ చాలా ఉన్నాయి, అంటే 4-5 ఉన్నాయి. దీన్ని మనం జియో సినిమాస్లో లేకపోతే ప్రైమ్ వీడియోలో ఉంటాయి, అవైలబుల్ ఉన్నాయి, వెళ్ళి చూడండి. దాన్ని చూసిన తర్వాత దీన్ని చూడండి అని చెప్పట్లేదు. బట్ ఇది దాన్ని చూడకపోయినా ఏం కాదు. బట్ కానీ క్యారెక్టర్ చేసిన ఓన్లీ ఇద్దరు మాత్రమే దీంట్లో మనకి మెయిన్ కనిపిస్తారు. ఒకటి లోరెన్ తెలుసు మనకు, లోరెన్, తర్వాత ఎడ్ అనమాట. వీళ్ళిద్దరే మనకు మెయిన్గా కనిపిస్తారు అన్ని స్టోరీస్లో. ఓకే, ఈ యొక్క మూవీ ట్రైలర్ రివ్యూ ఇప్పుడు నీకు చెప్పబోతున్నాను ఎలా ఉండబోతుందని. మనం ట్రైలర్ ఇప్పుడే మీ ముందే చూడబోతున్నాను, చూద్దాం. మనకు స్టార్టింగ్ అయితే లోరెన్ కనబడుతున్నారు, ఎడ్ కనబడుతున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఇంటర్వ్యూ అనుకుంటా. ఇది మనకు 1986 స్టోరీ అనమాట. బేస్డ్ ఆన్ రియల్ స్టోరీస్ తీసుకొని ఈ మూవీస్ తీశారు. ఓకే, 1986లో జరిగిన స్టోరీ అనమాట. తిరిగి వచ్చింది అంటున్నారంటే దెయ్యం మళ్ళా వచ్చింది అంటున్నారు. ఒక చూద్దాం. అంటే మనకు తెలుస్తుంది, ఒక ఇంట్లో 8 మంది ఉంటున్నారు. అక్కడ 8 మందిని ఆ దెయ్యం బాధిస్తుంది. అంటే 8 మందిని ఆ దెయ్యం బాధిస్తుంది అని మనకు తెలుస్తుంది. ఓకే, చూద్దాం. అంటే 8 మంది అబద్ధం చెప్పారంటే మనకు బాగా క్లారిటీగా తెలిసిపోతుంది. 8 మందికి దెయ్యం యొక్క అంటే ఆ గోస్ట్ ఎక్స్పీరియన్స్ చెందారు 8 మంది. ఓకే, చూద్దాం. ఇదండి రియల్ స్టోరీస్ అనమాట. అదిగోండి, ఇక్కడ లోరెన్ మనకు కనిపెట్టేసింది. మనకు తెలుసు లోరెన్ ఒక మంత్రగత్తె, ఈమెకి దెయ్యాలు కనిపిస్తాయని మనకు బాగా తెలిసిన విషయమే. ఓకే, ఇక్కడ కనిపెట్టేసింది, ఇక్కడ ఖచ్చితంగా దెయ్యం ఉందని చెప్పేసింది. ఓకే, ఇంతకుముందు అనుభూతి చెందింది అంటున్నారంటే ఖచ్చితంగా ఇంతకుముందు ఈ దెయ్యాన్ని వీళ్ళు ఫేస్ చేశారు. అంటే ఇది ఇప్పుడు జరిగే స్టోరీ కాదు, ఇంతకుముందు జరిగింది ఎప్పుడో. ఈ స్టోరీని మాట్లాడుకోవాలో తెలియదు అంటే దెయ్యం చాలా స్ట్రాంగ్ అని మనకు తెలిసిపోతుంది. ఇది చాలా స్ట్రాంగ్ అని మనకి కథలోనే తెలిసిపోయింది, ఈ ట్రైలర్లోనే. అంటే కాపాడమని అడుగుతుంది. ఓకే, లాస్ట్ రైట్. ఇది మనకు సెప్టెంబర్ 5th నుంచి అవైలబుల్లో ఉంటుంది ఈ మూవీ. ఇది ఇంగ్లీష్, తెలుగు, తమిళ్ మనకు అన్ని లాంగ్వేజెస్లో వస్తుంది. ఓకే, ఈ మూవీ మనకు వచ్చిన తర్వాత దీని యొక్క రివ్యూ ఎలా ఉంటుందో చూద్దాం. బట్ మూవీ అయితే ఇంతే, మూవీ ట్రైలర్ అయితే ఇంతే ఇచ్చారు. మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఏంటంటే వీళ్ళ చిన్నప్పుడు స్టోరీ అనమాట. ఇది చిన్నప్పుడు వాళ్ళు ఆ దయ్యాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనమాట. ఎందుకు, చిన్నప్పుడు చాలా భయం కదా. ఇప్పుడు పెద్ద అయ్యారు, ఓకే, మంత్రాలని నేర్చుకున్నారు కాబట్టి ఆ దయ్యాన్ని ఎదుర్కోవడానికి వీళ్ళకి శక్తి వచ్చింది. ఓకే, ఇప్పుడు ఆ దయ్యాన్ని ఎదుర్కొంటారా లేదా అనేది ఒక స్టోరీ అనమాట. ఆ దయ్యమే వీళ్ళని మళ్ళీ వెనక్కి పిలిచినట్లు అనమాట ఈ స్టోరీ. ఓకే, మొత్తం మనం థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేద్దాం. బాగుంటాయి ఈ మూవీస్. మనం బేసిక్గా ఒక హర్రర్ థ్రిల్లర్ అంటే ఇది నెంబర్ 1 ప్లేస్లో ఉంటుంది కన్జూరింగ్ అనేది. ఓకే, ఈ మూవీ చూశాక దీని మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇలాంటి రివ్యూస్ కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని రివ్యూస్ మరీ ముందు రాబోతున్నాయి. ఓకే, మళ్ళీ కలుద్దాం.